సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. తెల్లవారితే మనం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని చూస్తూనే ఉన్నాం. మనం జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి అంటే మనం ఏం చేయాలి? బైకులో కానీ కారులో కానీ దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు మనం పాటించవలసినటువంటి కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. ఒకటి, కారులో వెళ్ళే వాళ్ళైతే వెనక చక్రాలకి 2 నిమ్మకాయలు పెట్టి ఆ నిమ్మకాయలను తొక్కించాలి. తొక్కించిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఇబ్బంది ఏమైనా ఉంటే తొలగిపోతుంది. అలాగే దూర ప్రయాణాలు వెళ్తున్నాం, లేదు శుభకార్యాలకు వెళ్తున్నాం అనుకున్నటువంటి వాళ్ళు 2 తమలపాకుల్లో చిన్న కర్పూరం వేసి ఎడమ నుంచి కుడికి ఇలా తిప్పి దాన్ని పక్కన పడేసి ప్రయాణాన్ని ముందుకి కొనసాగించడం వల్ల కారులో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది బయటికి వెళ్ళిపోవడం వల్ల మీకు సురక్షితమైనటువంటి ప్రయాణం జరుగుతుంది, క్షేమంగా ఇంటికి చేరుకుంటారు. అలాగే బండ్ల మీద వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఉప్పుని దిగదూర్చుకొని వెళ్ళటం చాలా మంచిది. గుప్పెడు ఉప్పుని ఎడమ చేత్తో ఎడమ నుంచి కుడివైపుకి దిగదూర్చి పడేయటం వల్ల జరిగే చిన్న చిన్న ప్రమాదాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. అలాగే ఎంతోమందికి ప్రమాదాలు జరగటం, ఇబ్బందులు అవటం, కాళ్ళు చేతులు కోల్పోవటం, వారి యొక్క జీవితాలనే కోల్పోవడం మనం ఎన్నో చూసాం. అలాంటి పొరపాట్లు జరగకూడదు అంటే మనము జాగ్రత్తగా వెళ్ళాలి. ఎన్నో ఊర్లు వచ్చేయండి, పొలిమేరలు ఇవన్నీ ఉంటాయండి. వాటన్నిటిని జాగ్రత్తగా చూసుకొని మనం ప్రయాణం చేయాలి. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల మనకి ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి నియమాలు పాటించండి, మీకంతా మంచి జరుగుతుంది. మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబీకులు ఉంటారు కాబట్టి మీరు చేసే ప్రయాణాలు కూడా వేగవంతంగా కాకుండా నెమ్మదిగా చేయండి. ఖచ్చితంగా మీ గమ్యాలకి మంచిగా చేరుకుంటారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.